నియోజకవర్గంలోని ఆస్పరి మండలం చిన్నహోదూరు గ్రామంలో శ్రీ సిద్ధరామేశ్వర స్వామి రథోత్సవాలు ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో చివరి రోజు శివ పార్వతులకు ఆలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపిస్తారు. ఈ ఆలయానికి ఘన చరిత్ర ఉంది. మహాయోగి శ్రీ సిద్ధరామేశ్వర స్వామి శివుడు భక్తుడు. ఆయనకు 500 సంవత్సరాలకు ముందే ఒక ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చరిత్ర చెబుతోంది. ప్రతి ఏటా కర్ణాటకలోనే హంపి విరూపాక్షి స్వామి రథోత్సవాలు ఎలా జరుగుతాయో చిన్నహోతూరులో కూడా అదే తరహాలో మహాయోగి నిర్వహించేవాడని భక్తులు సెలవిస్తున్నారు. అందులో భాగంగా ఉత్సవాల చివరి రోజు మహాయోగి శివ పార్వతులకు కళ్యాణం జరిపించేవారు. ఈ కళ్యాణంలో శ్రీ సిద్ధరామేశ్వర స్వామి భక్తులు కొన్ని తప్పులు చేయడంతో ఆయన కుమారుడు వీరభద్రస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారట. వీరభద్రస్వామి ఆలయ పూజారి రూపంలో గుడిలో ఉన్న త్రిశూలంను తీసుకుని తల్లిదండ్రుల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకొని ఆగ్రహంతో నాట్యం చేస్తూ భక్తులను తన కాలితో తన్నినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. అలా స్వామివారి కాలి తన్నులు తిన్నవారికి మోక్షం జరిగిందని, దాదాపు 500 ఏళ్ల నాటికి ముందు నుంచి వస్తున్న ఈ ఆచార సాంప్రదాయంను, భక్తి క్రీడను తాము ఇప్పటికీ కొనసాగిస్తున్నామని చెబుతున్నారు స్థానికులు. కళ్యాణం ముగిసిన తర్వాత భక్తులు ఆలయం ముందు వరుస క్రమంలో బారులు తిరుగుతారు. ఆలయ పూజారి స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను నెత్తి మీద ఉంచుకొని ఒక చేతితో త్రిశూలం పట్టుకుని నాట్యం చేస్తూ ఆలయం నుంచి బయటకు పరుగున వస్తారు. వరుస క్రమంలో ఉన్న కొందరి భక్తులను నాట్యం చేస్తూ కాలితో తన్నుకుంటూ వెళ్తారు. పూజారి కాలితో తన్నిన భక్తులు స్వామివార్లకు పూజలు నిర్వహించి అక్కడి నుంచి వెళ్లిపోతారు. తమకు మోక్షం జరుగుతుందనే బలమైన నమ్మకం అక్కడ భక్తులు నెలకొని ఉంటుంది. శ్రీ సిద్ధరామేశ్వర రథోత్సవ సందర్భంగా ఏప్రిల్ 12వ తారీఖు రథోత్సవం జరుగుతుంది. 3వ రోజు ఉదయం శ్రీ సిద్ధరామేశ్వర పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం జరుగుతుంది. అయిన తర్వాత ముక్పిండి సేవ జరుగుతుంది. అయిన తర్వాత భద్రకాళి వీరభద్రేశ్వర భద్రకాళితో పెండి సరి కాలేదని ఆయన తొంటుంటాడు. తొనిన వారికి సుఖము కాలము అంత బాగుంటుంది. అది ఊరేగింపు చేస్తున్నారు. ఊరేగింపు అంటే ఒకే కలర్ గులాబీ కలరే వాడేది, వేరే కలర్ ఏమంటే వాడరు. ఎందుకంటే ఆయనకి సిద్ధరామేశ్వరికి జెండా ఎర్రది ఉన్నారు కాబట్టి అదే వాడేది. అది సంప్రదాయం 800 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది ఇప్పుడు కాదు. మీ పేరు? జగదీశ్వరయ్య. మా చిన్నహోతూరు గ్రామం, ఆస్పరి మండలం, కర్నూలు డిస్టిక్, ఆలూరు తాలూకా. సిద్ధరామేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా మేము ప్రతి సంవత్సరము రంగుల ఆట జరుపుకుంటాము. ఊరులో 5 గుంతలు ఉన్నాయి. బంధువులు రావడము, చుట్టుపక్కల ఊరు గ్రామాల వాళ్ళు రావడం, ఎంతోమంది ఎంతో సంతోషంగా జరుపుకుంటాము. ఒకే రంగు ఉంటుంది. పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది. కన్నుల కార్యక్రమం కూడా ఉంటుంది. ఎన్నో దశాబ్దాల కాలంగా నుంచి వస్తున్నది. ఈ ఆచారాన్ని అందరూ ఊరు ప్రజలు, భక్తులు అందరూ ప్రశాంతంగా జరుపుకోవడం జరుగుతుంది. జయరాం. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామము. మా గ్రామంలో తరతరాలుగా ఈ సాంప్రదాయబద్ధంగా జరుపుకునే వేడుక ఇది. ఈ గ్రామంలో శ్రీ శివయోగి సిద్ధరామేశ్వర స్వామి దేవాలయం నందు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిన తర్వాత స్వామివారి ఊరేగింపుగా వచ్చి, స్వామి ముందు నందికోల సేవ, స్వామివారి పల్లకి ఊరేగింపుగా వస్తే గ్రామంలో గ్రామ భక్తాదులు, గ్రామ ప్రజలంతా వేడుకగా రంగులు చల్లుకుంటూ ఊరేగింపుగా వచ్చి స్వామివారి కళ్యాణోత్సవం విజయవంతంగా ప్రతి సంవత్సరం తరతరాలుగా జరుపుకుంటారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలోన ఆ వీరభద్ర స్వామి తర్వాత పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అటు జరుగుతున్నప్పుడు పూజారి తంతే మంచి జరుగుతుందని చెప్పి ఒక సాంప్రదాయబద్ధంగా వేడుక జరుపుతారు. ఏముంటాయి మంచి అంటే మనం ఏమైనా కోరిన కోరికలు తీరుతాయని చెప్పి దాంతోన ఆ స్వామివారి తంతే పుణ్యం వస్తుందన్నట్ల జరుపుకుంటారు. తరతరాల నుంచి ఒకటే రంగు, ఎరుపు రంగు, గులాబీ రంగు మాత్రమే వాడతారు. ఏ రంగులు వాడరు. నా పేరు దానప్ప.